మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో SSMB 29 సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. ఈసారి మహేష్ బాబుతో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నారు రాజమౌళి. దీంతో సినిమా పైన భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ మూవీ కోసం ఇటు మహేష్ బాబు అభిమానులు అటు రాజమౌళి ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి చిత్ర బృందం ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. కనీసం మొదలు పెట్టినట్టు కూడా చెప్పకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఈ క్రమంలో దర్శకుడు రాజమౌళి ఓ పోస్ట్ పెట్టారు. అది చూసిన ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. రాజమౌళి ఆ మధ్య కెన్యా అడవుల్లో లొకేషన్స్ వేటకు వెళ్లారు. ఆ తర్వాత ఓ సింహం ఎదుట ఉన్న ఫోటోను షేర్ చేశారు. దీంతో ఈ సినిమా పైన అంచనాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు రాజమౌళి. రాజమౌళి వెనుక ఓ సింహం కనిపిస్తుంది. ఆ వీడియోలో సింహాన్ని బోల్లో బంధించినట్టు చూపించిన రాజమౌళి పాస్పోర్ట్ ను చూపిస్తూ నవ్వుతూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే పాస్పోర్ట్ లాక్కొని సింహాన్ని లాక్ చేశా అని అర్థం వచ్చేలాగా ఈ వీడియోలో కనిపిస్తోంది. మహేష్ బాబు తరచూ ఫ్యామిలీతో విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన పాస్పోర్ట్ తీసుకొని సినిమా షూటింగ్ కోసం లాక్ చేశా అనే హింట్ ఇస్తూ రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. దీనికి మహేష్ బాబు అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అంటూ డైలాగ్ కొట్టారు మహేష్. పోకిరి మూవీ డైలాగ్ మళ్ళీ మహేష్ బాబు నోటి వెంట రావడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇదిలా ఉంటే సినిమాలో నటించే హీరోయిన్స్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ చర్చ సాగుతోంది. మొదట్లో విదేశీ నటి ఈ సినిమాలో నటిస్తున్నట్టు టాక్ వినిపించింది. ఆ తర్వాత ఇంకొందరి పేర్లు వినిపించాయి. అయితే ఫైనల్ గా ప్రియాంక చోప్రాను రాజమౌళి ఓకే చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇటీవలే ప్రియాంక హైదరాబాద్ కు రావడంతో మహేష్ బాబు సినిమా కోసమే వచ్చారని అభిమానులు ఫిక్స్ అయ్యారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న SSMB 29 ను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసం సినీ ప్రియులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో వెయిట్ చేసి చూడాలి.